ఉదయం ఒక్క స్పూన్ తీసుకోండి చాలు. 25 కేజీల వరకు బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు. ట్రై చేసి చెప్తున్న రెమెడీ చూస్తే మీకే షాకింగ్ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను చెప్పబోయేది ఒక సీరియస్ రెమెడీ అండి. ఈ వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ పౌడర్తోనే మనం 1 మంత్లో 25 కేజీలు అయితే ఈజీగా తగ్గొచ్చు. నేనేం జోక్ చేయట్లేదు. నేను చెప్పినట్టు జస్ట్ 2 అంటే 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. దీంతో ఇలా కనుక చేస్తే ఎంత పెద్ద పొట్టైనా కరుగుతుంది. అలాగే మీరు కూడా విపరీతంగా సన్నగా మారిపోతారు. చాలా చూసాం, చాలా విన్నాం అనుకోవద్దు. దయచేసి ఇది ఒక్కటి ట్రై చేయండి. నిజంగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను. లాస్ట్ మంత్ నా బరువు వచ్చేసి చాలా ఎక్కువ. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చాలా బరువు తగ్గాను. ఈ చిన్న చిట్కా ఉపయోగించి నేను ఎటువంటి ఎక్సర్సైజ్లు డైటింగ్లు ఏమి చేయను అనమాట. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ అనేది చూస్తారు. అస్సలు లేట్ చేయొద్దు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు కోసం మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది ఒత్తైన పొడవైన జుట్టు అనేది. కానీ ఈ రోజుల్లో టెన్షన్స్ వల్ల లేదంటే ఇంకా సరైన హెయిర్ కేర్ అనేది తీసుకోపోవడం వల్ల అందరికీ హెయిర్ ఫాల్ సమస్య, డాండ్రఫ్ సమస్య, వైట్ హెయిర్ సమస్య, జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోయే సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా ఉండాలి కదా. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్గా పనిచేస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, చాలామంది వాడిన వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మీ హెయిర్ గ్రోత్ని చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తాయి. అలాగే మీకున్న వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఏం లేదు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళని ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ సోంపు. సోంపు ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఈజీ ఇంగ్రీడియంట్ అనమాట. ఇంకొక ఈజీ ఇంగ్రీడియంట్ చెప్తాను, అదే వాము. వాము కూడా మన దగ్గరే ఉంటుంది. దీనికోసం కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేవరకు ఇంకా సింపుల్ ఇంగ్రీడియంట్ అనమాట, జీలకర్ర. ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్ జీలకర్ర. సో అందరి దగ్గర కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ రెమెడీ నేను చాలా సింపుల్గా చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. అలాగే బరువు అనేది తగ్గాలి కాబట్టి చాలా చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. కడాయిలో 2 స్పూన్స్ వరకు సోంపు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అవ్వడానికి 3 to 4 మినిట్స్ అనేది పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని 1 మంత్కి స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ మొత్తంలో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, బయటే స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, టైం ఉండదు అనుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు ఎన్ని నెలలైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి. గ్యాస్ నుండి కిందకి దించి ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ని మనం బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మనకి బరక అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మిక్సీ జార్లో యాడ్ చేసి నేను పౌడర్ అయితే చేశాను. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఏదైనా ఎయిర్ కంటైనర్లో యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రిడ్జ్ అవసరం లేదండి, బయటే స్టోర్ ఉంటుంది ఈ పౌడర్ అయితే. ఈ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే పౌడర్ని మనం డైల్యూట్ చేస్తామన్నమాట. అందుకే హాట్ వాటర్ ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ పద్ధతి అండి. మీరు పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ 2-3 మినిట్స్లో మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వాటర్ మనకి బాయిల్ అయ్యే లోపల ఇక్కడ నేను ఇంకొక చిన్న పని చేస్తున్నాను. లెమన్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని గ్లాస్లో పిండుకుంటున్నాను. 1 స్పూన్ అనేది సరిపోతుంది. బరువు తగ్గడానికి లెమన్ జ్యూస్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లెమన్ జ్యూస్ పిండాం కదా, ఈ లెమన్ జ్యూస్లోనే హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 1 గ్లాస్ వాటర్ అనమాట.
ఇప్పుడు ఈ హాట్ వాటర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, 1 స్పూన్ చాలంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా తాగాలో నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఏదైనా రెమెడీ ట్రై చేసే ముందు మనం క్లియర్గా వింటేనే దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు అర్థమవుతుంది. తర్వాత మనకు బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. ఎలా అంటే అలా యూజ్ చేయకూడదు. ఈ డ్రింక్ని మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తాగాలి. కాఫీ, టీ ఎంత వేడిగా తాగలరో అలా తాగాలి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది తాగకూడదు, మనకి రిజల్ట్ అనేది రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తాగాలన్నమాట. కొంచెం కొంచెం తాగుతూ ఉంటే కాఫీ, టీ లాగా రిజల్ట్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది వెయిట్ లాస్ డ్రింక్స్ అనగానే ఎలా ఉంటాయో ఏంటని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇందులో మనం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసాము. సోంపు, జీలకర్ర, వాము, ఈ 3 కూడా కిచెన్ ఇంగ్రీడియంట్సే. అలాగే ఈ 3 కూడా మనం తినగలిగే ఇంగ్రీడియంట్సే. అంత చేదుగా అంత వగరుగా ఉండే ఇంగ్రీడియంట్స్ కాదు. సో హ్యాపీగా తాగొచ్చు ఈ డ్రింక్ని అయితే. మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న 1 గ్లాసు ఈ డ్రింక్ తాగి 30 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అనేది మీరు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. పొట్ట భాగాన ఉన్న కొవ్వు కరుగుతుంది, శరీర భాగాల్లో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు కూడా కరుగుతుంది. మనం విపరీతంగా సన్నగా అయిపోతాం. చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఏం వాడారు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని అడుగుతారు. మెయిన్గా ఏంటంటే ఈ డ్రింక్ తాగిన తర్వాత మనకి ఆకలి అనేది పెద్దగా వేయదు. మనకి ఎప్పుడూ కూడా కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఆకలి వేయకుండా ఉండడానికి కూడా ఈ డ్రింక్ అనేది హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇది ట్రై చేయండి. 1 వీక్లోనే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. మీరు అనుకున్న దానికంటే కూడా 10 రెట్లు బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు. ట్రై చేసి తప్పకుండా రిజల్ట్స్ని షేర్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మార్నింగ్ ఎంప్టీ స్టమక్న 1 స్పూన్ ఈ పౌడర్ని కలుపుకొని తాగడం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. గ్యాస్ కానీ, యాసిడిటీ కానీ, మలబద్ధకం కానీ ఇలాంటి వాటికి కూడా మనం చెక్ పెట్టేయచ్చు. అలాగే మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఆకలి అనేది చాలా తక్కువ వేస్తుంది. మార్నింగ్ ఇది తాగడం వల్ల మన శరీరంలో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఇదే కాక డైలీ మీరు ఒక 30 మినిట్స్ ఇంట్లో వాకింగ్ అయినా చేయండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మనకి సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీరు ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. నేను చెప్పిన దానికంటే కూడా 2 మీకు ఎక్కువగానే రిజల్ట్ అనేది కనపడుతుంది. మీకు 1 వీక్లోనే డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, మీరు షాక్ అయిపోతారు. నేను చెప్పినట్టు ఈ చిట్కాని ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.